చింతకాయ వేసి చేసుకున్న కమ్మని పప్పుచారుని మరి చేసేసుకుందామా ఫ్రెండ్స్? అయితే వచ్చేసేయండి మరి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఫ్రెండ్స్? మరి లంచ్ కోసం ఏ ప్రిపేర్ చేసుకుంటున్నారు? లంచ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కదా, కర్రీ ఏదోటి మనం. ఈరోజు నేను చూడండి పప్పుచారు, చింతకాయలు వేసి పప్పుచారు చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనం స్పైసీ తినలేం కాబట్టి అలా నోట్లో వేసుకుంటే జారిపోవాలనుకుంటాం కదా, అలాగే అంత కమ్మగా ఉంటుంది. చింతకాయలు వేసుకొని పప్పుచారు చేసుకుందాం. ఇప్పుడు అది ఎలాగో చూపించేస్తాను, వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు చింతకాయలతో వేసి చేసుకుందాం అన్నాం కదా. ఇదిగో 1 గ్లాస్ నేను ఎర్ర కందిపప్పును తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ అయితే ఆ పప్పును తీసుకోండి. ఇది మైసూర్ దాల్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు. అలాగే 1/2 కేజీకి పైన చింతకాయలను తీసుకున్నాను, బాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. చూడండి, కందిపప్పుని ఎర్ర కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్నాను 3 సార్లు. ఇదిగో శుభ్రం చేసుకుని ఇలా పెట్టుకున్నాను, కడిగేసుకొని ఇందులోకి వాటర్ పోసుకుందాం మనం. ఇది కుక్కర్లో మనం ఉడకపెట్టుకుంటున్నామండి. వాటర్ పోసుకుంటున్నాం. నేను 2 జగ్గులు వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి. పైపెచ్చు మనం ఇంకా ఇందులో వాటర్ ఉంటే దాంట్లో కాయగూరలు వేస్తాం కాబట్టి కొంచెం. ఇదిగో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇక స్టవ్ వెలిగించుకుంటున్నాను. వెలిగించుకుని 4 విజిల్స్ వచ్చుకున్నాక అప్పుడు చల్లారేక తీసి చూపిస్తాను మీకు. చింతకాయల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, కడుక్కొని ఇవి కూడా 4-5 సార్లు. వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్క స్టవ్ మీద ఉడకపెట్టేసుకుందాం. ఈ పప్పు అవిలోపు ఉడికిలోపు ఈ చింతకాయలు కూడా ఇదిగో ఇలాగా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని, మరి చింతపండుకి బదులు చింతకాయలు వేసుకుంటున్నాం కాబట్టి పులుపు కింద చింతకాయలని ఇక వాటర్ వేసుకున్నాం కదా, ఈ బౌల్లో వేసుకుని ఇటువైపు పక్క స్టవ్ మీద వెలిగించుకొని బాయిల్ చేసుకుని ఉడకపెట్టుకుందాం. విజిల్స్ వచ్చేలోపు పప్పు చింతకాయలు కూడా ఉడికిపోతాయి కదా. పప్పు ఉడికిపోయిందండి. కుక్కర్ విజిల్ తీసుకున్నాను, మూత ఓపెన్ చేశాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఇందులోనే కుక్కర్లోనే పప్పు చేసేసుకుందాం, పప్పుచారు. ఆ పక్కన ఇంకా ఉడుకుతున్నాయండి మన చింతకాయలు. పప్పుచారులకి 2 పెద్ద సైజు ములక్కాళ్ళు, అలాగే 2 టమాటాలు కోసి వేసుకుంటానండి. పప్పుచారులోకి ఇలాగ వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు. అలాగే 2 పెద్ద సైజు వంకాయల్ని, తెల్ల వంకాయల్ని వేసుకుంటున్నాను, కోసి వాటర్లో పెట్టుకున్నాను. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోను, మన పప్పుచారులోను. అలాగే 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కొంచెం ఇంకా వాటర్ పోసుకొని ముక్కల్ని ఉడకనిద్దామండి. మన ములక్కాడ వంకాయ ముక్కలు ఉడకాలి కదా, ఉడకనిద్దాం బాగాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ములక్కాడలో ముక్కలన్నీ ఉడికిపోయినాయి బాగాను. వంకాయలు ఇవన్నీ బాగా కాలుతుంది, ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఈ టైంలో మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇగో చింతకాయలు, దాన్ని గుజ్జు తీసుకున్నాను, అది వేసేసుకుందాం. మనకి ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని, మనకి ఎంత పప్పుచారు కావాలో అంత మనం ఇందులో ఇంకా మనం ఉప్పు వేసుకోలేదండి. ఇగో వేసేసుకొని మనం మరగబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది మన పప్పుచారు. మనం చింతకాయలని రసం తీసి వేసుకున్నాం కదా, అలాగే మనం సాల్ట్ వేయలేదు, ఒక ఉప్పు కళ్ళుప్పుని సరిపడినంత వేసుకుందాం. అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసుకొని అది కూడా కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్. ఇప్పుడు కొంచెం బాగా బాయిల్ అయినాక తాలింపు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు మన పప్పుచారు బాయిల్ అవుతుంది,
ఇటువైపు పక్కన తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. చిన్న మూకుడు పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. శనగపప్పు 1/2 టేబుల్ స్పూను, మినపప్పు 1/2, అలాగే జీలకర్ర 1/2, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ చెదగొట్టుకొని ఇదిగో వేసుకున్నాం ఇందులో తాలింపుకి. అలాగే కరివేపాకు రెబ్బలు 2 కడుక్కొని శుభ్రంగా అవి కూడా వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందామండి, చాలా రుచిగా ఉంటుంది కదా దేనిలో విన్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. తాలింపు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఏం చేయాలంటే, ఇక్కడ బాయిల్ అవుతుంది కదా పప్పుచారు, ఈ పప్పుచారులో మనం వేసేసుకుందాం. ఇలా ఇంతేనండి, ఇగో అయిపోయింది మనకి. ఇలా ఒక్క నిమిషం మరగనిద్దాం. అయిపోయిందండి మన పప్పుచారు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి డిష్ అవుట్ చేసేస్తాను. ఇదిగోనండి మన టేస్టీ చింతకాయ వేసిన కమ్మని పప్పుచారు రెడీ అయిపోయింది. చూసారా, అంత కమ్మగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగా చేసేసుకోండి. మరి చూడండి ఫ్రెండ్స్, చింతకాయ వేసుకున్న పప్పుచారు చాలా సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్లో. మరి మనకి స్పైసీ ఫుడ్ కన్నా ఇలాగ పప్పుచారు, సాంబారు, రసం సూపర్గా ఉంటుంది కదా తినడానికి మనకి. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకుంటారు కదా. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి పప్పుచారుతో నేను చాలా వేడివేడిగా ఉంది కదా. అలాగే నేను రైస్ చేసుకొని తినట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోయింది బాగాను, ప్రాసెస్ ఎక్కువ కదా. మరి అందుకని చెప్పేసి నేను ఆవకాయ ముక్కలు పచ్చడి పెట్టాను కదా, యూట్యూబ్లో పెట్టాను చూడండి. అది నంచుకొని కాంబినేషన్లో తినేస్తాను. మరి ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. If you try, you just might get a little bit trouble, take that.